ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారని కోరుతున్నాను. తండ్రైన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచును గాక. సంబంధమైన ప్రతి దీవెన మీ అందరికీ దేవుడు దయచేయను గాక. ఆ తండ్రికే ఘనత, మహిమ, ప్రభావాలు కలుగు గాక. వెరీ గుడ్ బ్రదర్. మరలా మీతో కలవడం చాలా సంతోషం. ఏవండి, మనం పరలోకం యొక్క వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాము. అందులో ఇది పెద్ద పాఠం కాబట్టి మనం 2-3 ఎపిసోడ్లుగా మనం వింటున్నాం. ఎందుకంటే ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి షార్ట్గా మీకు అర్థం కాయేటట్లు మేము మరలా దాన్ని షార్ట్ మెసేజ్లో మాట్లాడుతూ ఉన్నాం. సంతోషం, మళ్ళీ మిమ్మల్ని కలవడం ఆనందంగా కూడా ఉంది. రైట్, మనం పరలోకంలో ఏమండి ప్రస్తుత పరిస్థితి ఏంది అని మనం వింటూ ఉన్నాము. ప్రజెంట్ ఏంటి అక్కడంటే పరలోకం దేవుని మహిమతో నిండి ఉందని చూసాము. రెండవది, పరలోకంలో ఎవరెవరు ఉన్నారు అని ఆలోచిస్తుంటే తండ్రిని దేవుడు ఉన్నాడు, ఆయన నిత్యము ఇప్పటికి కూడా ఆరాధించబడుతూ ఉన్నాడు అని విన్నాము. ఆయన కుమారుని క్రీస్తు వారు ఆయన కుడి పార్శ్వమున కూర్చొని ఇప్పటికీ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని పలు సందర్భాల ఆధారాలను కూడా మనం చూసాము. ఇప్పుడు మూడవదిగా మనం చూడవలసినది పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు కదా. ఇది చాలా ఆలోచించవలసిన విషయము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన మధ్యలో కదా ఉన్నాడు, మనలో కదా ఉన్నాడు, మరి పరలోకంలో కూడా ఉన్నాడా అని చాలామందికి సందేహం రావచ్చు. అక్కడుంటే ఇక్కడ ఉండడు, ఇక్కడ ఉంటే అక్కడ ఉండడు అని కొందరి అభిప్రాయం. నో నో నో. అందుకే ఆయన కూర్చున్నటువంటి ప్రజెంట్లో పరలోకంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా, లేదు ఇక్కడే ఉండిపోతున్నాడా, అక్కడే ఖాళీగా ఉందని అంటే కాదు. దానికి సంబంధించి మనం ఆలోచన చేద్దాము. ఏమండి, తండ్రి యొద్ద ప్రధానంగా 3 లోకాల కలగక మునిపే మనం చూసాము. తండ్రి అయిన దేవుడు, ఆయనతో కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు ఉంటున్నారని మనం విన్నాము. అయితే అదిగో తండ్రి సృష్టించాడు, తండ్రి కన్నాడు. ఇంకా చెప్పాలంటే తండ్రి కన్నాడు, కుమారుడు కొన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడని మనందరికి పాఠంగా తెలుసు. సో ఇప్పుడు ప్రజెంట్ పరలోకంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా, ఇక్కడ వచ్చేసాడు కదా అని కొందరి అభిప్రాయం. అవును, యేసుప్రభు వారు పోయేటప్పుడు కూడా ఆయన వాగ్దానమే చేసి వెళ్ళాడు. ఒకసారి లేఖన భాగాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త, అందరూ దయచేసి బైబిల్ ఇప్పి చూడండి. ఆయన యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనమును దయచేసి చూద్దాం. అయితే నేను మీతో అపోస్తులతో చెప్తున్నాడు యేసుప్రభు వారు, నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన ఎక్కడికి? పరలోకానికి వెళ్ళిపోవటం వలన, వెళ్ళి తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చున్నట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. అంటే ఆదరణకర్త ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నాడు, ఆయన ఈ భూమి మీదకు రావాలి అంటే ఇప్పుడు అంతవరకు ఎక్కడున్నాడు? ఆయన పరలోకమందు ఉన్నాడు. నేను వెళ్తే కానీ ఆయన రాడు. నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను, లేకపోతే రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనని మీ యొద్దకు పంపుదును. అప్పుడు ఏమి ఆదాయం అట? 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయనంటే ఇది లోకం, ఇది ఒప్పుకోవటం లేదు, తెలియటం లేదు లోకానికి. ఇది ఈ సబ్జెక్టే తెలియట్లేదట. ఏ సబ్జెక్ట్నైనా నెంబర్ 1 లోకానికి తెలియని విషయం నెంబర్ 1 పాపమును గూర్చి. పాపం అంటే తెలియదు. పాపం అనగానేమి చూసారా? పాపమును తెలియజేసి ఒప్పించేది ఎవరయ్యా ఉన్నారనంటే అది పరిశుద్ధాత్మ దేవుడేనో. పాపమును గూర్చి, రెండోది నీతిని గూర్చి, పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, మూడవది తీర్పు ఒకటి ఉన్నది అన్న విషయాన్ని గూర్చి లోకమును ఒప్పింప చేయాలంటే నేను ఇక్కడ ఉంటే లాభం లేదు, నేను పరలోకానికి వెళితేనే పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు వస్తాడు. ఆదరణకర్త అన్నా, పరిశుద్ధాత్ముడన్నా, దేవుని ఆత్మ అన్నా కూడా ఒకటే అర్థాన్ని ఇస్తుంది ప్రియులరా. సో ఇక్కడ చూడండి, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతానని చెప్పి వెళ్ళి 10 రోజుల తర్వాత యేసుప్రభు వారు వెళ్ళి పరలోకాన్ని చేర్చుకున్న తర్వాత ఏమండి, పెంతెకొస్తు పండుగ దినమందు, ఓకేనా అండి? పెంతెకొస్తు పండుగ 50 దినముల రోజుల పండుగ చూసారా?
ఆ పండుగకు ఏమండి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినట్టు మనం చూడగలము. ఆయన వచ్చి ఎదురు చూస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని తీసుకొని ఈ వాగ్దానం కొరకు మేడ గది మీద కాసుకొని కూర్చున్నటువంటి అపోస్తలులకు ఏమండి 12 మాత్రమే ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు రావడం జరిగింది. కానీ చాలామంది భిన్నాభిప్రాయంగా బోధిస్తారు. అక్కడ 121 మంది కూర్చుని ఉన్నారు. 121 మంది మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడని మాట్లాడతారు. నో, ఇక్కడ వాగ్దానం చేయబడుతుంది ఎవరికి అని అంటే ఎవరండి? అపోస్తలులకి. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపుతానని చెప్పింది ఎవరితో? అపోస్తలులతో. అందుకే ఆ 12 మాట్లాడుతూ ఉన్నప్పుడు 12 మీదకి పరిశుద్ధాత్ముడు రావడం జరిగింది. ఏమండి ఆ వివరణ నేను తర్వాత పూర్తి వివరణ అపోస్తల మీదకి నెంబర్ 1 ఫస్ట్ రావడం జరిగింది అన్న విషయాన్ని తెలియజేస్తాను. వాటికి సంబంధించిన రెఫరెన్స్లు అంతా కూడా మీకు చూపిస్తాము. ఇక్కడ ప్రజెంట్ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో ఏమై ఉన్నాడు, అసలు ఉన్నాడా లేదా అన్నది పాఠంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము. చెప్పబడిన ప్రకారమే పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు పండుగ దినమందు రావడం జరిగినది. వచ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? ఏమండి మనలో నుండి, అది మరలో కూడా వస్తుంది, మనలో నుండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థన ఎలా చేయాలో మనతో ఉండి చేయిస్తూ ఉన్నాడు. ఓకే, ప్రజెంట్ ఏం చేస్తున్నాడని చెప్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14-15 వచనాలు దయతో చూద్దాం. చూడైనా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచు ఉన్నాము. మనము దేవుని పిల్లలమని అండర్లైన్ చేయండి ఈ మాటను. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా వచ్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాడు. ఇది ప్రజెంట్ భూమి మీద ఉన్న ప్రజెంట్ కూడా. పరిశుద్ధాత్ముడు పరలోకము నుండి యేసుప్రభు వాగ్దానం చేసిన ప్రకారము ఆయన పరలోకంకి ఎక్కి భూమి మీదకు ఆయన పంపిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినమందు ఆయన వచ్చి ఆ అపోస్తలుల మీద వ్రాలగా అపోస్తలు పరిశుద్ధాత్మ చేత నిండిన వారై సత్యవాక్యమును ప్రకటించి వేలాది మందిని రక్షించడము. అంతేకాక పరిశుద్ధాత్ముడు ఆ బాప్తీసం పొందినటువంటి వారిలోకి వచ్చి నివసిస్తూ ఇదిగో అబ్బా నాన్న అని మొరపెట్టే ఆ గొప్ప భాగ్యమును వరమును పరిశుద్ధాత్ముడు మనకు దయచేసి ఉన్నాడు. అంతేకాక ఆయన మన ఆత్మతో వచ్చి కూర్చొని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆయన ప్రార్థన చేసి తండ్రికి వినింప చేస్తూ ఉన్నాడు మనలో ఉండి. ఇది పరిశుద్ధాత్ముడు భూమిలో మన మీద ఉన్నట్టుంది, మనలో ఉన్నట్టు ఉంది. అయితే పరలోకంలో ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడని కదా మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడంటే ఖచ్చితంగా ఎక్కడైనా ఉండగలిగిన వాడు. ఎందుకంటే ఆయన కూడా దేవుడే, ఆయన కూడా సర్వంతర్యామి. ఇదే సమయానికి పరలోకంలో ఉండాలంటే పరలోకంలో ఉండగలడు, ఇదే సమయానికి భూమి మీద ఉండగలడంటే భూమి మీద ఉండగలడు, ఇదే సమయానికి పాతాళలోకంలో ఉండంటే కూడా ఉండగలడు. ఇది చాలామందికి అర్థం కాని విషయము. సో పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటే అక్కడ ఖాళీ అయిపోతుందనో, అక్కడ ఉంటే ఇక్కడ లేదనో దాని అర్థం అది కాదు. ఆయన ఎక్కడైనా ఉండగలిగిన వాడు. ఇప్పుడు తండ్రి పరలోకమందు ఉన్నాడు, ఆరాధించబడుతూ ఉన్నాడు. కుమారుడు ఆయన కుడిపార్శ్వమున కూర్చుంటున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు కూడా అక్కడ ఉన్నాడా లేదా అంటే అద్భుతమైన వాక్యం దానికి కూడా ఉంది. ఒకసారి ఆ వాక్య భాగాన్ని అయితే చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథం 139వ కీర్తన. తీనైనా అందరూ తీసి గట్టిగా చదవండి. 139వ కీర్తన 7వ వచనాన్ని దయతో చదువుదాం. చూడండి, కీర్తనల గ్రంథం 139వ కీర్తన
7వ వచనాన్ని దయతో చదువుదాం. నీ ఆత్మ యొద్ద నీ నుండి ఆత్మ యొద్దండి నేను ఎక్కడికి ఎక్కడికి పోదును. పోదును? దావీదు గారు అంటున్నారు, నీ ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ దగ్గర నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? దావీదు అంటున్నాడు, నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశమునికి ఎక్కినను, నీవు అక్కడను నువ్వు ఉన్నావు. అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు నేను పడుకొనినను. పాతాళమందు పడుకొనినను, నీవు అక్కడను నీవు ఉన్నావు. అక్కడను ఉన్నావు. నేను ఆకాశంకి ఎక్కినను, నువ్వు అక్కడ ఉన్నావట. నేను ఏకువ రెక్కలు కట్టుకుని 9వ వచనం అంటాడు, నేను ఏకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను పట్టుకుని నడిపించును. ఉండును. చూసారా? అంటే ఎక్కడైనా ఉండగలిగిన వాడైనా ఎస్. ఇదే సమయానికి ఆత్మ మనలోనూ ఉంది, పరలోకములోనూ ఉంది. ఆకాశం అంటే అదే పరలోకము. ఆకాశం అని మాట్లాడేటప్పుడు మీకు 2 అర్థాలు రావాలి. మనకున్న ఆకాశం గుర్తు రావాలి, పరలోకం అనే ఆకాశం కూడా మీకు గుర్తు రావాలి. ఇర్మియా గ్రంథకర్త ఇంకో మాట అన్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. 23వ అధ్యాయము 23వ వచనం. 23వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నా. నేను సమీపమున నుండి దేవుడు మాత్రమేనా, దూరము నుండి దేవుడును కానా అంటాడు. ఇక్కడికి దగ్గరుండేవాడు దేవుడిని అనుకున్నారా మీరు? నేను దూరంగా ఉండి దేవుడు వాడిని కూడా. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు దేవుడే. దేవునిలో నుండి వచ్చిన ఆయన దేవుడు కాక ఇంకెట్ట అవుతాడు చెప్పండి. అందుకే పరిశుద్ధాత్ముడు అక్కడ ఉన్నాడా, ఇప్పుడు ప్రజెంట్ అంటే ఉన్నాడు. ఇది పెద్ద పాఠాలు, మనము సమయానుకూలంగా అర్థం. కానీ మనం మాట్లాడుతున్న పాఠాలు షార్ట్, మీకు షార్ట్ ఫామ్లో మీకు అర్థం అవ్వాలని షార్ట్ చేసి మీకు చెప్తూ ఉన్నాము. కూలకుషంగా చెప్పడానికి గంటల తరబడి వినే పాఠాలు ఉన్నాయి. ఆల్రెడీ మాట్లాడి పెట్టినటువంటిది ఉంది యూట్యూబ్లో, మీరు వెళ్ళి పరిశీలన చేయవచ్చు. నా ప్రియులైనటువంటి శ్రోతలు, ఇదిగో నేడు ప్రజెంట్ పరలోకంలో ఏం జరుగుతుందో నేను షార్ట్గా చెప్తున్నాను. తండ్రిని దేవుడు అక్కడ ఆరాధించబడుతూనే ఉన్నాడు ఇప్పటికీ దేవదూతల చేత. యేసుప్రభు వారు తండ్రి యొక్క కుడిపార్శ్వన కూర్చొని ఇప్పుడు మన కొరకు ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు, ప్రజెంట్ అక్కడ కూడా పరలోకమందు ఉన్నాడు. మన కొరకు ఆయన చేసిన మనలో నుండి ప్రార్థన ఎలా చేయాలి ఇక్కడ నుంచి చేపిస్తూ అక్కడ రికమెండ్ చేస్తూ ఉన్నాడు. ఓకేనండి. ఇది 3వది దేవదూతలు. దేవదూతలు ఏమై ఉన్నారు ప్రస్తుతానికి? అక్కడ ఉన్నారా దేవదూతలు? దేవదూతలు అక్కడ ఉంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో అది కూడా మనము చూద్దాం ఒకసారి.